వీళ్ళలో హౌస్ లో ఉండాల్సింది ఎవరు, ఎలిమినేట్ అవ్వాల్సింది ఎవరు, ఇప్పుడు హౌస్ డిసైడ్ చేస్తుంది. వాడు ఉండాలనుకుంటున్నాను సార్, మనోడు బయటికి వెళ్ళాలండి అంతే. ఓకే, గౌతమ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. మన కేసులో ఎందుకంటే అన్ని ప్రతిసారి రూల్ బుక్ చదువుతాడు. Vija's game is better than Gautam's game. He should get one chance, not more than that. తేజ ఉండాలనిపిస్తుంది సార్. నేను ఎందుకు నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను కొన్ని రీజన్స్ చెప్పాను సార్. అంటే యాటిట్యూడ్ ఇష్యూ కానీ అదంతా. యువర్ ఆల్సో అగ్రెసివ్. నువ్వు తీసుకొట్టావు కదా, నువ్వు అన్నది అసలు నేను చూపించలేదు అన్నాను సార్. అన్నావు, చూపించావు కదా అక్కడ. సార్ ప్రశాంత్ అన్నది షో ఆఫ్ అంటూ ఇలా చూపించాను. నేను నీ ఫిజికాలిటీ గురించి ఏం అనలేదు అన్న వర్డ్ నేను యూజ్ చేశాను సార్. ఇట్లా అని నువ్వు షో ఆఫ్ చేస్తున్నావు కదా అనలేదు నేను. నువ్వు ఏ కాంటెస్ట్ లో చెప్పావు అన్నది కాదు గౌతమ్, ఆ జెస్చర్ చేసావా లేదా, ఆ జెస్చర్ చూసి ఏదో కరెక్ట్ గా లేదనుకున్నాడు ప్రశాంత్. మీ టీం గెలిచిందా? లేదు. అన్ని ఓడిపోయింది ఈ టీం. టీంని మేనేజ్ చేసుకోలేకపోయావు, స్ట్రాటజీ కరెక్ట్ గా డెవలప్ చేసుకోలేదు, ఏ పవర్ కూడా దక్కించుకోలేదు. గౌతమ్ నీకు నువ్వు 100 ఇచ్చుకున్నావు సార్. రైట్ ఏనంటావా? ఏం చేశావు అని 100 out of 100. ఇప్పుడు మాకు అర్థమైంది మీరు ఇంకో మోసం చేశారు. అదే నేను క్లారిటీ ఇస్తాను సార్. వద్దులే, దీని గురించి క్లారిఫికేషన్ ఎత్తులేదు. లైన్లో ఉన్నది కౌంట్ అవుతుందని చెప్పేసి అనేసరికి మేము అదేం కౌంట్ చేయలేదు. బాగా కవర్ చేసావు కానీ గౌతమ్. రియల్లీ సారీ, నేను అట్లా మెయిన్ చేసి అనలేదు. సారీ, ఐ వోంట్ రిపీట్ ఇట్ అగైన్. నో ప్రాబ్లమ్. నువ్వు అనుకో అలాగే కొత్తగా బ్లాక్ అయినటువంటి హౌస్ మేట్ ఇస్ Gautam. సో గౌతమ్ మోస్ట్ బ్లాక్డ్ మ్యాన్. అలవాటు అయిపోయింది సార్. ప్రతి ఒక్కళ్ళు యాంగిల్ ఉంది సార్. వాస్ 2.0 అని చెప్పాను కదా, నీకు కూడా ఒక సెకండ్ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. నీ సిన్సియారిటీ చూసి సీక్రెట్ రూమ్ లో